ఈ వీడియో ఇండియాలో కన్సల్టెన్సీ వాళ్ళు ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళకి మాత్రమే. రీసెంట్‌గా నాకొచ్చిన మెసేజ్‌లలో ఒక స్టూడెంట్‌కేమో పీఆర్ వస్తదంట. స్టూడెంట్ వీసా అయిపోగానే నేను ఈజీగా పీఆర్ కొట్టేస్తా అది ఇది అన్నాడు. ఇంకొక స్టూడెంట్ ఏమో నేను ఇలా చదువుతున్నాను. మా వైఫ్ ఉంది ఇండియాలో. సో, తనని డిపెండెంట్ వీసా మీద తీసుకొస్తాను అని కొందరు అంటున్నారు. ఈ విషయాలు నేను అడిగా వాళ్ళని. ఎందుకు అడిగా అంటే మా కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారు. ఇలా ఈజీగానే వస్తదంట అది ఇది అని చెప్పారు. ఎవడండి చెప్పింది? నాకు అర్థం కాదు. ఫ్రాన్స్‌లో పీఆర్ డిపెండెంట్ వీసాలు ఈజీగా వస్తాయని ఎవడు చెప్పాడు మీకు? ఆ! నేను మొన్ననే పీఆర్ గురించి చాలా క్లియర్‌గా చెప్పా. ఇట్లా ఎగ్జామ్స్ కూడా పెట్టారు. ఇట్లా ఉంది. ఫస్ట్ అటెంప్ట్ చేసే వాళ్ళకి మాత్రం చాలా చక్కగా నీట్‌గా ఒక వీడియో చేసి పెట్టా. హ్మ్. డిపెండెంట్ వీసా ఎవ్వడు మీకు స్టూడెంట్‌కి డిపెండెంట్ వీసా ఇచ్చేది? ఒక స్టూడెంట్‌గా ఉన్నప్పుడు అతనికే పే స్లిప్స్ లేవు. అతనికే జాబ్ లేదు. అయినా మీకు డిపెండెంట్ వీసా మీద మీ వైఫ్‌నో ఎవరు తీసుకొస్తారు? నాకు అర్థం కావట్లేదు. ఎలా? ఏ రకంగా నాకు చెప్పండి. ఒకసారి అప్లై చేసి చూడండి మీరు దయచేసి. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి మాత్రం డిపెండెంట్ వీసా అంటే ఎయొచ్చు. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. పే స్లిప్స్ ఉన్నాయి. అన్నీ ఒక అఫీషియల్‌గా వాళ్ళు టాక్స్ కడుతున్నారు. అన్నీ ఉన్నాయి. మీ స్టూడెంట్‌గా మీకెవరండి డిపెండెంట్ వీసా ఒక్కొక్కటి చెప్తున్నాను. ఫ్రాన్స్‌లో పీఆర్ రావడము మీకు టైం పడతది. మీరు వర్క్ చేయాలి. 60 పే స్లిప్స్ జనరేట్ చేయాలి. తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎగ్జామ్ రాయాలి. ఫ్రెంచ్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. అప్లై చేయాలి. డాక్యుమెంట్ సబ్మిషన్స్ ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి పీఆర్‌కి. మీరు స్టూడెంట్‌గా ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ అయిపోగానే మీకు పీఆర్ అనేది ఇవ్వరు. రెండోది డిపెండెంట్ వీసా ఓన్లీ ఫర్ ఎంప్లాయ్ ఆర్ టాలెంటెడ్ వీసా వాళ్ళకి మాత్రమే. స్టూడెంట్ వీసాకి అసలు పాసిబుల్ అయ్యే ఛాన్సే లేదు. ఇంక మిగతా మీకు కన్సల్టెన్సీ వాళ్ళకి ఎలా పాసిబుల్ అవుతుందో నాకు అవే తెలీదు. ఇంక మీరు మీ ఇష్టం మీరు చేసుకుంటా అంటే చేసుకోండి. ఇది మాత్రం 100% ష్యూర్ ఇస్తున్నాను.